హలో ఫ్రెండ్స్, ఈజీ టైలరింగ్ బై హ్యాండ్. అయితే ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజ్ కటింగ్ బిగినర్స్ కోసమని ఈజీ ప్రాసెస్లో చూడండి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్. అయితే ఈ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. పైన 3 కుచ్చుల్లాగా పెట్టి స్టిచ్ చేస్తా. అందుకోసమని కొంచెం క్రాస్ ఎక్కువ కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా హ్యాండ్స్ కట్ చేసుకోండి. బుగ్గలు పెట్టుకుంటా పైన 3 కుచ్చుల్లాగా. ఇది బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్. చూడండి ఇది విత్ బ్లౌజే శారీలో వచ్చింది. ఈ హ్యాండ్స్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ డిజైన్ బార్డర్ లాగా రాలేదు, సన్న సన్న గీతల్లాగా వచ్చిందని చెప్పేసి సపరేట్ వేయించమన్నారు. అందుకోసమని ఇట్లా సపరేట్ శారీలో బార్డర్కి కలిసేలాగా ఇట్లా హ్యాండ్స్ వేయించిన. మంచిగానే సెట్ అయింది ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ డిజైన్ శారీకి కరెక్ట్గా సెట్ అయింది. అయితే ఈ లైనింగ్తో తీసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా పెట్టుకొని ఎంత ఉందో అంత తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోండి. ఇట్లా కట్ చేసుకొని తీసి పెట్టుకోండి. ఇది హ్యాండ్స్ కోసమని కట్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. హ్యాండ్స్కి డిజైన్ కూడా శారీకి కూడా కట్ వర్కే వచ్చింది. ఈ బ్లౌజ్కి చూడండి ఇట్లా ఫుల్ మొత్తం చిన్న బార్డర్ లాగా వచ్చి కట్ వర్క్ డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం బాడీ కోసం తీసుకునాలి. ఇది వర్క్ బ్లౌజ్ కదా, మనం కరెక్టే లైనింగ్ జాయిన్ చేసి స్టిచ్ చేయడానికి కట్ చేయడానికి రాదు. ఫస్ట్ లైనింగ్ కట్ చేసి తీసుకుందాం మనము. అయితే మెజర్మెంట్స్తో కాదు కానీ మనకు బాడీకి ఎంత పడుతుంది, బ్యాక్ సైడ్ బాడీకి ఫ్రంట్కు ఎట్లా అని చెప్పేసి దీంట్లో తీసుకుంటాం మనం మొత్తం క్లాత్. చూడండి ఇట్లా కింద స్ట్రేట్ చేసేసుకొని కొంచెం ఎగుడు దిగుడు ఉంటే కూడా మంచిగా అనుకోండి. ఆపోజిట్స్ ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి, జాయింటింగ్ మన సైడ్ ఉండాలి. చూడండి బ్లౌజ్ పొడవు మొత్తము 12.5 వచ్చింది. వీపు పొడవు బ్లౌజ్ 2 మెజర్మెంట్స్తోనే బ్లౌజ్ మొత్తం కట్ చేయొచ్చు. నడుము వచ్చేసి 28 వచ్చింది ఫ్రెండ్స్. మీడియం సైజ్ బ్లౌజే ఇది. చూడండి 12.5 అంటే మనము ఒక 1 ఇంచ్ ఎక్కువ 13. 10 లూజు అని అంటే 20 వస్తుంది. బ్యాక్ సైడ్ డబల్ ఫోల్డింగ్తో 10 తీసుకోవాలన్నమాట. 28 అంటే మీడియం సైజు కదా ఫ్రెండ్స్. 10 లూజు అంటాం మనము. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ పార్ట్ కోసమని మనం 2 ఒకటేసారి కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏ బ్లౌజ్ కటింగ్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా సరే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కటింగ్ అయిపోతుంది. నా వీడియోస్లలో చూడండి ఒకసారి, ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి ఇట్లా ముందర ఉన్న కొంచెం క్రాస్ క్లాత్ తీసేద్దాం. పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకోవాలి సేఫ్టీ కోసం అని చెప్పేసి. యూజ్ అవుతుంది మనకు. మొత్తం చుట్టంతా క్లాత్ తీసేసుకోవాలి. ఇట్లా బోర్లు వేసుకొని ఇట్లా కింద క్రాస్ పట్టీల కోసమని కట్ చేసుకోవాలి. అయితే ఇది కొంచెం లెంత్ ఎక్కువైంది కదా, మనం కొంచెం పైన వదులుకున్నాం, దాన్ని కిందికి జరుపుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా కట్ చేసుకున్నాము అని అంటే పైన ఎక్స్ట్రా క్లాత్ తీసేసేయాలి. కొంచెం అటు ఇటు ఉందంటే కిందికి జరుపుకోవాలి. నెక్కి 2, షోల్డర్కి 5.5 ఫ్రెండ్స్. మీడియం సైజే కదా, 5.5. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి. మిషన్స్ ఉంటే ఎట్లెట్లా కట్ చేస్తున్నా చూసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వర్క్ బ్లౌజు కటింగ్ ఎట్లా అని చెప్పేసి వీడియో చేస్తున్నా. బిగినర్స్ కోసమే ఫ్రెండ్స్. 1/2 తక్కువ 6 ముందు గల్ల తీసుకుంటున్నా. 1/2 తక్కువ 6 అంటే 3 గీతలు తక్కువ 6కి అంత తీసుకుంటున్నా. నెక్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. మళ్ళీ డిజైన్ నెక్ పెట్టమన్నారు. చూడండి వీప్ పొడవు ఎంత ఉంది, దాంట్లో మనం నడుము పెట్టి నడుముకి ఎంతనో 1/2 ఇంచ్ ఎక్కువ కుట్టడానికి స్టిచ్చింగ్ పోతుంది కదా, ఒక 1/2 ఇంచ్ అది పెట్టుకొని డ్రా చేసుకోవాలి. చూడండి నేను ఈ నెక్ పెడుతున్నా.
డోరీస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మనకు పైన. చూడండి ఇట్లా మీకు ఎట్లా వస్తే అట్లా బిగినర్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకొని అయినా సరే డ్రా చేసుకోండి. సింపుల్ డిజైనే, హెవీ డిజైన్ ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ డోరీస్ వస్తాయి మనకి నెక్కి. ఇది మోడల్ నెక్కే, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ తీసుకోవాలి మనము. మెయిన్ క్లాత్ తీసుకొని బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్ పైన మనం లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. రెండు జాయిన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ మన ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఇంకా, ఎందుకంటే థ్రెడ్స్తో స్టిచ్ చేసుకుంటాం కదా. చూడండి ఇట్లా, అంటే గమ్ము పెట్టుకోవడం అట్లా రెండు కలిపి అట్లా ఏం చేయకుండా మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని కరెక్ట్గా దానిపైన వేసుకోండి. 2 కుట్లు వేసుకోండి, అటు ఇటు అటు ఇటు. చూడండి ఈ డిజైన్ కింద ఫుల్గా రావాలి మనకు, నడుం కాడ అట్లా వేసుకొని స్టిచ్చెస్ వేసుకుంటే ఎక్కడ జరగదు ఫ్రెండ్స్. ఇంకా కుట్టేటప్పుడు డైరెక్ట్ కుట్టి బోర్లేసేసేయచ్చు మనం. ఇంకా వర్క్ ఎటు కాకుండా వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి ఎక్కడన్నా ఒక దిక్కు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని, నేను నడుముకు వచ్చేలాగా చూసుకున్నా. బ్యాక్ సైడ్ ఇట్లా స్టిచ్చెస్ వేసుకుంటున్నా. పెద్ద పెద్ద కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్, 2. ఎక్కడ జరగదు. ఇంకా ఏ గమ్ము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖర్చుతో కూడుకున్న పనులు చేయొద్దు. గమ్ము ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కోసారి దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు. ఇట్లా అలవాటు చేసుకోండి స్టిచ్చెస్ వేసుకోవడము. ప్రాక్టీస్ అయిపోతే ఇదే అలవాటు అయిపోతుంది, ఇదే మంచిగా అనిపిస్తుంది మనకి. ఇంకా చూడండి ఇట్లా 2 స్టిచ్చెస్ వేసుకోండి. పెద్ద పెద్ద కుట్లు వేసుకుంటే ఎక్కడ జరగదు. ఇంకా కటింగ్ అప్పుడు యూజ్ అవుతుంది మనకి, కుట్లు స్టిచ్ చేసేటప్పుడు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఒక పెద్ద సూది పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకునేకి అన్నిటికీ యూజ్ వస్తుంది. చూడండి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం రౌండ్ అంతా కట్ చేసుకుంటున్నా. చూడండి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ కోసం చాలా క్లారిటీగా చెప్పిన. ఒక్కసారి చూస్తే కటింగ్ వచ్చేస్తుంది. ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వేరే వాళ్ళు చూడడానికి హెల్ప్ అవుతుంది, వీడియో పుష్ అవుతుంది. చూడండి ఇంతే ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, కింద కూడా మనకి ఎంత యూజో అంతే ఉంచుకోండి, మిగతా అంతా కట్ చేసేసేద్దాం. చూడండి అంతే ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఎట్లుందో అట్లా స్టిచ్ చేసుకొని బోర్లు వేసేసుకుంటా. ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చేసి క్రాస్ కటింగే బ్లౌజ్. ఇది ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ డిజైన్. ఏం మంచిగా రాలేదని చెప్పేసి హ్యాండ్స్కి సపరేట్ వేయించమన్నారు, కంప్యూటర్ వర్క్. చీర అంతా బార్డర్ మంచిగా కట్ వర్క్ బార్డర్ లాగా ఫుల్ డిజైన్ మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, పెద్ద బార్డరే. ఈ హ్యాండ్స్కి బాగా రాలేదని చెప్పేసి సపరేట్ వేయించమనంటే యాజ్ ఇట్ ఈజ్ వేసి ఇచ్చింది ఫ్రెండ్స్ వర్క్ ఆ అక్క. చీరలు ఎట్లుందో చీర బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగానే ఈ హ్యాండ్స్కి వేసి ఇచ్చింది బ్లౌజ్కి. చిన్న సైజే కాబట్టి వేరే పక్కకి వేసినా కానీ బ్లౌజ్ సరిపోయింది. మీడియం సైజే ఉంది ఫ్రెండ్స్ బ్లౌజు, పెద్ద సైజ్ ఏం కాదు. చూడండి చిన్నగా సన్నగా ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ మెజర్మెంట్స్తో ఉన్న వాళ్ళకి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి. క్రాస్ కటింగ్ కదా, నేను ఇక్కడ ఒక సూది పెట్టుకుంటున్నా, కింద సైడ్ కూడా ఒక పిన్ పెట్టుకుంటా ఫ్రెండ్స్ జరగకుండా. దీనికి స్టిచ్చెస్ ఏమి వేస్తలేను, ఎందుకంటే 2 ఒకటేసారి తీసుకుంటున్నా కదా, మొత్తం ఫుల్ 2 ఓపెన్ చేసి వేయలేదు కదా, అట్లయితే ఇంకా డబల్ వర్క్ అయిపోతుంది. ఇట్లా 2 ఒకటేసారి కట్ చేసేసుకోండి. 2 క్లాతులు కింద వేసేయండి, వేసి ఇట్లా కట్ చేసేసుకోండి. కొంచెం ఇక్కడ మీద సైడ్ వస్తుంది ఫ్రెండ్స్, ఈ హ్యాండ్స్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఇక్కడ ఫ్రంట్కు 2 సైడ్స్ కూడా వచ్చేలాగా డిజైన్ వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఫ్రంట్కి పెట్టేసిన వీటిని, ఈ క్లాత్ని, డిజైన్ ఉన్న క్లాత్ని. చూడండి ఈ ఫ్రంట్ కూడా కట్ చేసేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనకు బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ ఉన్నది అని అంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి బై హ్యాండ్.
అయితే చేతి మీద కుట్టి ఎట్లా టైలర్ అవ్వాలి అనే కాన్సెప్ట్తోను చేతి కుట్టు శిక్షణ అని చెప్పేసి సిరీస్ లాగా స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి. కొంతవరకు అయిపోయింది. వాటన్నిటిని కూడా నేను చేతిపైనే స్టిచ్ చేసి చూపించిన, అప్లోడ్ చేసిన. అంతే ఫ్రెండ్స్.